ప్రేమల్లేవు దోమల్లేవు సుజాత, అన్ని అవసరాల కోసం తొక్కే అడ్డదారులే తప్ప. ఇలాంటి డైలాగులు మనం సినిమాల్లో చూసే ఉంటాం. సరిగ్గా ఇలాగే ఒక ప్రేమికుడు కులాంతర వివాహం చేసుకున్నాడు, పిల్లల్ని కూడా కన్నాడు. కొన్నాళ్లకు మోజు తీరిపోయింది. దీంతో పొమ్మనలేక పొగబెట్టాలనుకున్నాడు. ఇంతలో ఆ భార్యమని పంచాయతీ పెట్టింది. ఇక అతడిలోని రాక్షసుడు నిద్ర లేచాడు. తర్వాత ఏం జరిగింది, ఆ డీటెయిల్స్ ఏంటి? లుక్ ఇంటు దిస్. అక్కడ హైదరాబాద్లో తీసుకోలేదు, ఇక్కడికి వస్తే ఇక్కడ తీసుకోవట్లేదు. నాకు న్యాయం జరగట్లేదు, నా పిల్లల్ని తీసుకురండి. ఈమె ఇంత దయనీయంగా వేడుకోవటానికి వెనుక అసలేం జరిగింది? ఇదిగో ఇదే కారణమా? హైదరాబాద్కి చెందిన మాధవి జనగామ జిల్లాకు చెందిన మహేందర్ రెడ్డిని 2018లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది. కేపీహెచ్బీలో మొబైల్ షాప్ నడుపుతూ వస్తున్నారు ఇద్దరు. కొన్నాళ్ల పాటు వీరి కులాంతర వివాహ జీవనం సాఫీగానే సాగింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇటీవల ఏ మాయకమిందో, ఏ మర్మం పనిచేసిందో తెలీదు కానీ మహేందర్ రెడ్డి పుర్రెలో పురుగు తొలిచింది. తన భర్తలో ఏదో మార్పు వచ్చినట్టు చెప్తుంది భార్య మాధవి. మే నెలలో వాళ్ళ తమ్ముడి భార్య అని తీసుకొచ్చి షాప్లో పెట్టుకున్నాడు. ఆ అమ్మాయితోనే ఉండడం, ఆ అమ్మాయితోనే కలివడం, ఆ అమ్మాయితో అన్నం తినిపిస్తే తినడం, ఇలాంటివి చేస్తున్నాడని నేను అడిగితే మే నెలలో నన్ను కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసిండ్రు. భార్య పిల్లల్ని పట్టించుకోకుండా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు మహేందర్ రెడ్డి. అంతేకాదు ఆమెతో సహజీవనం స్టార్ట్ చేశాడు. భర్త తీరుపై జనగామ పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టించింది భార్య మాధవి. తనపైనే పంచాయతీ పెట్టించడంపై కక్ష పెంచుకున్నాడు మహేందర్ రెడ్డి. తన వైఫ్ ని ఎలాగైనా సరే తప్పించాలని స్కెచ్ వేశాడా హస్బెండ్. ఆన్లైన్ లో బేస్బాల్ బ్యాట్ సుత్తి కొన్నాడు. ఓబుల కేశవపురంలోని తన ఇంటికొచ్చిన మాధవిపై బ్యాట్ తో ఒక్కసారిగా వెరుచుకుపడ్డాడు. అక్కడి ఉన్న మాధవి తమ్ముడు అడ్డుకోవడంతో అతడి పైన తన బ్యాట్ ఎత్తాడు. ఇద్దరిని తీవ్రంగా గాయపరిచాడు. ఆ తరువాత తన పిల్లల్ని కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. నన్ను కొట్టి నా పిల్లల్ని తీసుకొని నా పిల్లల్ని చంపేస్తానని చెప్పేసి వెళ్ళింది సార్. ఇప్పుడు నా పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అని తెలియదు. వాళ్ళు అన్నం తిన్నారా, అన్నం పెట్టినరా, ఎవరి దగ్గర ఉన్నారని తెలియదు సార్. గాయపడ్డ మాధవిని ఆమె తమ్ముడు, ఇతర బంధుమిత్రులు కలిసి స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడు మహేందర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు పోలీసులు.